మా పెద్దమ్మ కృషి ఉంది, దేవుని భయంలో కూడా పెంచారు కాబట్టి ఈ రోజున అందరూ ఆ స్థితిలో ఉన్నారు. నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ ఇదే ఆవిడ ప్రతి విషయంలోనూ స్పందించడానికి ఓకే వాళ్ళు చేసే ప్రతి దానికి లాస్ట్ మీకు ఎవరికైనా తెలుసో తెలియదు కానీ తన బర్త్డేకి 5,000 పంపించారండి. పంపించి నాన్న నీసు ఏదో ఒకటి చేయదాన్ని అన్నారు. నాకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి మేము రాజమండ్రిలో ఉంటాం. రైల్వే స్టేషన్లో కొన్ని మిడ్ నైట్ మేము వస్తుంటే ఆ ట్రైన్లో దిగి వస్తుంటే నేను మా హస్బెండ్ కొంతమంది అడుక్కునే వాళ్ళు చాలా మంది రోడ్డు మీద పడుకుని ఉన్నారండి. సో ఒక రోజు ఏం చేసామంటే మా పెద్ద బర్త్డేకి ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ ఇచ్చాం. చెప్పేసరికల్లా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. నిజంగా తను ఇచ్చే ప్రతి పైసా కూడా ఏదో టైంకి నిజంగా ఏదో ఒక నీడ్ ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. సో అందు గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఆ విషయం పెద్దమ్మతో చెప్పాను కూడా నేను. పెద్దమ్మ మీరు ఇచ్చిన ప్రతి పైసా ఇలా యూటిలైజ్ చేస్తున్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నాకు ఇంకా చెప్పాలన్నది కానీ బట్ ల్యాక్ ఆఫ్ టైం. ఓకే, సో నేను కంఫర్ట్ చేయాలని చెప్పడానికి నాకేం లేదు. ఎందుకంటే దేవునితో చక్కటి సంబంధం కలిగిన ఫ్యామిలీ అంతాను. మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ పెద్దనాన్న గారు కానీ నేను వాళ్ళకి చెప్పాను కానీ బట్ స్టిల్ ఐ హోప్ విల్ మీట్ టుగెదర్. వీ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఇన్ దట్. సమయం ఇచ్చిన అయ్యగారు వాళ్ళకి వందనాలు. థ్యాంక్ యూ. సుశీల్ కుమార్ గారు, పిఆర్ఆర్ గారు. శాంతకుమార్ గారి ఫ్యామిలీ ప్రభుదాస్ గారు అండి. నాకు వారి పరిచయం ఎప్పుడంటే నోబుల్ ఫస్ట్ ప్రఫుల్ కుమార్, బి ప్రభుదాస్ గారు, పుట్ల చంద్రపాల్, ఈజీపీ ప్రభాకర్ రావు గారు. తర్వాత నేను జాయిన్ అయ్యాను యాజ్ ఎ ట్యూటర్. నేను 5 months ఉండి నవంబర్లో మళ్ళీ సర్వీస్ కమిషన్ వస్తే వెళ్ళిపోయాను. ఫస్ట్ 5లో ఇద్దరు లేరు, ప్రభాకర్ గారు, పీసీ పాల్ గారు. ప్రభుదాస్ గారు మనం చూస్తాం. ప్రఫుల్ కుమార్ గారు ఈజ్ ఇన్ కోమా. సెకండ్ టైం మళ్ళీ నోబెల్ కాలేజీకి నేను సెక్రటరీగా వచ్చినప్పుడు, సెక్రటరీ కరస్పాండెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ పరిచయం మళ్ళీ రెన్యూ అయ్యి డాక్టర్ సుశాంత్ ఏదో మాటల సందర్భంలో చెప్పారు. హీ వాజ్ బోర్న్ ఆన్ ద డే నోబెల్ కాలేజ్ వాజ్ రివైవ్డ్. అంటే నోబెల్ కాలేజీకి ఫ్యామిలీకి ఉన్న అఫినిటీ, దట్స్ గ్రేట్. శాంతకుమార్ గారు ఇప్పుడు take any one of us, we have so many lives, so many facets, so many aspects of our life. She was a teacher, she was a wife, mother, and ఈరోజు సెయింట్ మేరీస్లో చెప్పినట్టుగా డాక్టర్ జాస్పర్ గారు చెప్పారు, she sang like an angel అని చెప్పారు. దట్స్ ట్రూ. మా రాయరత్నం గారి ప్లేస్. జేఆర్ పుచ్చాల్ గారు చాప్టెన్గా ఉండగా నోబుల్ సెయింట్ మేరీస్ క్వైర్ స్టార్ట్ చేశాం. ఆ క్వైర్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం మంచి ఆర్గనిస్ట్ బందర్లోకి వచ్చాడు ముల్లర్, మిస్టర్ ముల్లర్. ఎస్ఎల్డి ప్రసాద్ రావు గారి ఇంట్లో అద్దెకుంది వాడు. ఆయన పుట్ల జోబ్ గారు చూసి హీ న్యూ హిస్ టాలెంట్, తీసుకొచ్చి ఇంగ్లీష్ చర్చికి తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పారు. అప్పుడు మేము స్టార్ట్ చేసాం. ఒరిజినల్ కవర్లో చాలామంది ఉండేవారు. బట్ ద స్టార్, ద మెయిన్ స్టే ఇస్
శాంతకుమారి గారు. రియలీ ఐ యూస్ టు కాల్ హర్ ప్రిమడోనా. క్లాసికల్ సింగర్ లాగా పాడేవాళ్ళు. రాయరత్నం గారికి మిగతా కొంతమంది తెలుసు. షీ కుడ్ ఈజీలీ గో టు 3 octaves పాడగలిగేవాళ్ళు. 3rd octaveలో అప్ టు CD కూడా టచ్ చేసేవాళ్ళు. యాక్చువల్గా నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ టు సింగ్ కాంట్రాల్టో కానీ మెజో సోప్రానో కానీ పాడిద్దామని చాలా ట్రై చేసే, కానీ ఆవిడని తీసేస్తే క్లియర్ వీక్ అయిపోతుంది. బట్ షీ కుడ్ సింగ్. అంత హైలో కూడా షీ నెవర్ లాస్ట్ హర్ పిచ్. దట్స్ ఎ వండర్ఫుల్ వాయిస్, ఏ గిఫ్ట్, ఎ వెరీ రేర్ గిఫ్ట్ వి సీ. ఎక్కడ వేవర్ అయ్యేవాళ్ళు. టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్. Yes, she was an angel. And ఆవిడ లైఫ్లో ప్రతి హ్యాపీ ఇష్యూ, ప్రతి సాడ్ ఈవెంట్ I was a witness. I knew them. మీకు ఎవరికి తెలీదు, ప్రభుదాస్ గారి రెండోసారి ఆయన చనిపోయారు చిన్నప్పుడే. ఏంటండి మెనింజైటిస్ వచ్చి మెనింజైటిస్ వల్ల చనిపోయారు. ఆయన్ని మదర్ షీ కుడ్ నెవర్ ఫర్గెట్ హిమ్. ఇవాళ బరియల్ జరిగింది ఆ అబ్బాయి సమాధి పక్కనే సెయింట్ మేరీస్లో, అటువైపు టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సండే స్కూల్. ఆ సండే స్కూల్ ఏంటంటే ఇట్ వాజ్ కాల్డ్ షార్కీ దొర గారు. ఆయన ఓరియంటల్ స్కూల్ దానిలో చదువుకున్నాడు షార్కీ దొర గారు. అండ్ ఇట్ వాజ్ ఫౌండెడ్ బై జాన్ పేటర్. ఇంగ్లీష్ చర్చ్ కట్టించిన ఆయనే ఆ సండే స్కూల్ కూడా కట్టించాడు. ఆ సండే స్కూల్ పక్కనే ఇప్పుడు షీ ఈజ్ నౌ రెస్టింగ్, ఫైనల్ రెస్టింగ్ ప్లేస్. ఇంకా చాలా విషయాలు డాక్టర్ సుశాంత్ వాస్ కీపింగ్ ఏ వెరీ గుడ్, ఆల్మోస్ట్ ఏ కాన్వర్సేషన్ లైక్ థింగ్ విత్ మీ. ఇప్పుడు మన స్టేజ్ మీద కూర్చున్న ఇద్దరు గారు కూడా దే ఆర్ వెరీ కంప్యూటర్ savvy. They follow Facebook. I was regularly following. He was posting every development. దానిలో ఒక చోట నేను I mentioned Shanbach, Aruna Shanbach, who was in coma for 37 years, recently died in Bombay. The nurses took care of her. And then ఇది ఫాలో అవుతున్నప్పుడే ఈ శాంతకుమారి గారు బాగుందే ఐసా అనదర్ దానిలో ఒక బాయ్, హీ వాజ్ ఇన్ కోమా ఫర్ 13 years. 13 years తర్వాత కాన్షియస్నెస్కి వచ్చాక హీ వాజ్ టెలింగ్ దట్ అవుట్ ఆఫ్ ద 13 years he was only in coma for 3 years, but for 10 years he was conscious of what was going around him, but helpless to express. That's terrible. Santamari Gariki, I am happy that God gave her an opportunity and He called her back. నేను నా మెసేజ్లో కూడా అదే పెట్టాను. A release, only 3 words. A release, a relief. She is with the Lord. I can only say, again repeat those words. A release, a relief, and she is with the Lord. Thank you. Thank you, sir. మరి
మిస్సెస్ నిర్మలా జీవరత్నం గారు, వారి తర్వాత మిస్సెస్ సుగుణ చంద్రపాల్ గారు కూడా సిద్ధంగా ఉండాలి. మరి నాకు నిజంగా సొంత అక్కలు లేరు, కానీ శాంతకుమార్ గారే నాకు అక్క. పుట్టకతోనే నాకు అక్కలు లేరు, చుట్టాల్లో కూడా నాకు నిజంగా అక్కలు లేరు. తనొక్కదానే నేను అక్క అని పిలిచేదాన్ని చాలా చిన్నప్పటి నుండి. మా బాంధవ్యం ఎక్కడి నుండి అంటే, మరి నేను హై స్కూల్ స్టడీస్లో ఉండగానే మా బాంధవ్యం. ముందు చెప్పాలంటే శాంతకుమార్ గారు నాన్నగారి పేరు కర్రే శాంతయ్య గారు, వాళ్ళ అమ్మగారి పేరు జీవ మనోహరమ్మ గారు. మరి 4 పిల్లలు. బ్రదర్ పేరు కనకరాజు గారు, ఇందాక పాప చెప్పినట్టు. తర్వాత అక్క శాంతకుమార్ అక్క, తర్వాత ప్రభావతి, చివరమ్మాయి జానకమ్మ మరి అమెరికాలో ఉంది. మేము భీమడోల్లో మా నాన్నగారు డీనరీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్క వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ముందు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు, తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు ఎక్కడో టౌన్లో ఉండేవాళ్ళు, అక్కడ నుండి చర్చ్కి వస్తూ ఉండేవాళ్ళు. అలాగా మా అక్వైంటెన్స్ ఫస్ట్ అదన్నమాట. చాలా సండేసే కలిసేవాళ్ళం, కానీ చాలా బాగా వాళ్ళ ఇంట్లో ఆ భక్తి వాతావరణం ఆ చిన్న వయసులో నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ నాన్నగారు అమ్మ కూడా చాలా స్పిరిచువల్గా ఉండేవాళ్ళు. నాకు చాలా సంతోషం అనిపించేది. అలాగా మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి ఈ యొక్క రిలేషన్షిప్ అలాగుంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత కాలేజెస్లో మేము వేరుగా ఉన్నాం. అక్క ఏసీ కాలేజ్లో చదివింది, నేను సెయింట్ టెరెసాలో చదివాను. కానీ అక్క తర్వాత ఇందాక పాప మాట్లాడింది, వాళ్ళ అమ్మగారు ప్రభావతి సెయింట్ టెరెసాలో చదివారు. సో తను చూడడానికి శాంతకుమారి గారు వస్తూ ఉండేవాళ్ళు. అలా కలిసాం. తర్వాత మరి ఒక స్టడీస్ అయిపోయిన తర్వాత అట్కిన్సన్స్లో విజయవాడలో, తర్వాత బిషపద్రియాలో జాబ్ చేశారు. ఆ తర్వాత నేను బిషపద్రియాలో జాబ్ చేశాం. ఇంకా కొంచెము మీ అందరికీ తెలియంది ఏంటంటే, స్టడీస్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ మ్యారేజ్ విషయం మీకు ఒక మాట చెప్పాలన్నమాట. అందుకే నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. మాస్టారు వాళ్ళ ఫ్యామిలీకి కూడా మా నాన్నగారికి చాలా చిరపరిచయం. ఎట్లా అంటే, మరి మా నాన్నగారు ఏలూరులో స్కూల్స్ మేనేజర్గా ఉన్నారు. డయస్ని 4 డివిజన్స్ చేసి ఏలూరు చర్చ్ కౌన్సిల్కి మా నాన్నగారు స్కూల్స్ మేనేజర్గా ఉన్నారు. మరి మాస్టారి ఫాదరు బ్యాట్పూడి ఇజ్రాయెల్ గారు చింతలపూడి డీనరీలో టీచర్గా ఉన్నారు. నాన్నగారు మరి మా మాస్టర్ కూడా ఇజ్రాయెల్ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే మరి ఇజ్రాయెల్ గారు మా నాన్నగారిని అడిగారు, మా అబ్బాయికి మీరు పెళ్లి చేయాలండి అని. మరి మా నాన్నగారు ఒప్పుకున్నారు. అయితే తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఆ పెళ్లి కూతురు ఎవరంటే శాంతకుమార్ అక్క. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అన్నమాట. మేము పెళ్లికి అయితే వెళ్ళలేదు, కానీ వచ్చిన తర్వాత మా నాన్నగారిని చాలా క్వశ్చన్స్ అడిగాం, పెళ్లి ఎలా జరిగింది అని. అందరితో మా రిలేషన్షిప్ ఆగిపోయింది. తిరిగి మరి నేను షాకీ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు, నేను మచిలీపట్నం వచ్చేటప్పుడు మా నాన్నగారు, నాకు మచిలీపట్నంలో ఎవరూ తెలియదు. మ్యారేజ్ 1 year అయ్యింది. 69లో మేము ఇక్కడికి వచ్చాం. నాకు ఎవరూ తెలియదు మచిలీపట్నంలో. మా నాన్నగారు మరి మాస్టర్ ప్రభుదాస్ గారిని శాంతకుమార్ గారిని పరిచయం చేసి, మన వెల్ విషర్స్ అమ్మ, మరి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మరి ఏదన్నా అవసరం ఉంటే ఏం తెలియకపోతే మా అక్కను మాస్టర్ని అడగండి అని చెప్పారు. అలాగా నాకు ఇంకా క్లోజ్ అయిపోయింది. 27 years మేమిద్దరము షాకీలో మరి కొలీగ్స్గా పనిచేసాం. మరి షాకీ స్కూల్ ఇట్స్ ఎ ఫ్యామిలీ అన్నమాట. అదొక మా లోకంలో మేముంటాం. చాలా కార్డియల్గా ఉండేవాళ్ళము. మరి అక్కని గురించి చెప్పాలంటే, స్కూల్లో హ్యూమరస్ అన్నమాట. చాలా పనులు చేసుకొని స్కూల్కి అలసిపోయి వచ్చే టైంకి మరి బిజీగా అయిపోయాక ఒక లీజర్ పీరియడ్ ఉంటే అక్క చాలా విషయాలు, వాళ్ళ సొంత విషయాలు, పిల్లల విషయాలు కానీ, చిన్నోళ్ళు మరి పండు వీళ్ళందరూ వాళ్ళు చెప్పే మాటలు అక్క చాలా నవ్వించేటట్టు చెప్పేదన్నమాట. చెప్తుంటే మరి మాకు ఇంకో తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు, సరోజ టీచర్ గారని. ఆమె పక్క నవ్వేసేది. మేము ఇంట్లో కష్టపడి పనులు చేసుకొని వచ్చే అలసటంతా మర్చిపోయేవాళ్ళం. అక్క అంత లైవ్లీగా క్లాస్ని ఉంచేది. స్టాఫ్ రూమ్లో కూడా
చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. 27 years మేమిద్దరము కలిసి పనిచేసాం. మరి మా నాన్నగారు కూడా అక్క నేను మా పెద్ద కూతురు అనేవాళ్ళు అనమాట. అంత క్లోజ్గా మరి సొంత విషయాలేంటి, స్కూల్ విషయాలేంటి. తర్వాత తనకు నాకు తెలియకుండా అప్పుడు నేను మ్యారేజ్ అయిన కొత్తలో చిన్నగా 69లో మేము ఇక్కడికి వచ్చాం. ఎన్నో విషయాలు తెలియని ఎన్నో చెప్పింది. తర్వాత నేను తన సక్సెసర్ని హెచ్ఎంగా వచ్చినప్పుడు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మరి డిఓ ఆఫీసులు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అన్నీ కూడా నాకు చక్కగా విశదీకరించేదన్నమాట. ఆ తర్వాత షీఈస్ వెరీ ఒబీడియంట్ టు ద మేనేజ్మెంట్. మరి తర్వాత స్టాఫ్తో చాలా కోఆపరేటివ్. పిల్లల్ని తన యొక్క టాలెంట్స్తో చాలా అట్రాక్ట్ చేసి ఎవరైనా కొంచెం ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళని చక్కగా దగ్గరికి తీసి అలా చేసేదన్నమాట. తర్వాత వెరీ గుడ్ మదర్. గుడ్ అంటే తను ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు తన కొరకుగా తనకు కొరగా శ్రమ పడి నేను కొనుక్కుందాం, నాకుగా ఇది చేసుకుందాం అని లేదండి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ కొరకు, పిల్లల కొరకు, మాస్టర్ గారి కొరకు చాలా ఇంటిని ఎలా పెట్టాలి, ఇంట్లోకి ఇవి కావాలి అని నేను ఎప్పుడు నీకు అసలు సుఖపడటం రాదా అనేదాన్ని. నువ్వు నీకుగా కొనుక్కోవేంటి, ఎప్పుడు అవి ఇవి పిల్లల కొరకు అంటాదని, నీకుగా ఏం కొనుక్కోండి పర్వాలేదులేమ్మా, మనం ఎలా ఉంటే ఏమైంది, పెద్దవాళ్ళం అయిపోయాం కదా అని చెప్పేది. ఆ తర్వాత తను చాలా తన పాప చెప్పినట్టు పిల్లల రమణి గారు చెప్పింది, పిల్లలకి డయాగ్రామ్స్ వేయటం, ఆ తర్వాత ఏమో వాళ్ళకి గైడ్స్ ఫిల్ చేయటం, అలా ఇంట్లో స్కూల్ పని చేసుకుంటూ పిల్లల కొరకు చాలా కష్టపడేది. నేను ఎప్పుడు అనుకుంటాను, రెండు మనం అందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఒకటి దేవుని కృప, ఇంకొకటి మదన మన కొరకు పడిన కష్టం. నిజంగా అక్క పిల్లల కొరకు మొత్తం వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో, ఎక్కడ ఉన్నారు అని అన్ని మాకు తెలుసు అనమాట స్కూలు. ఎందుకంటే ఎప్పుడు పిల్లల గురించి చెప్తూ ఉండేది. తర్వాత షీ వాజ్ ఎ ప్రౌడ్ మదర్. పిల్లల గురించి చాలా ఇలాగ పైకొచ్చారు, ఇలాగున్నారు, పండు ఇలాగున్నాడు, మరి లేకపోతే నవీన్ ఇలాగున్నాడు, నవీన్ మా సూజన్ క్లాస్మేట్, అందరి గురించి చాలా చక్కగా చెప్పేదన్నమాట. మరి అట్లా ఒక విధంగా గర్వంగా కాదు, అంత తన చేతులతో చక్కగా కష్టపడి పైకి తీసుకొచ్చింది కాబట్టి నిజంగా వాళ్ళ ఉన్నత స్థితిని తను బాగా హర్షించింది. ఆ ఉన్నత స్థితిని బట్టి దేవుని స్తుతించింది. మరి నిజంగా మరి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. స్కూలు బిల్డింగ్ చాలా శిథిలావస్థలో ఉంది. అక్క హెచ్ఎంగా ఉన్న సమయంలో ఆ మధ్య పీరియడ్ లో ఇంకా చెట్ల కిందే మా నివాసాలని పిల్లలు స్టాఫ్ అందరూ చెట్ల కిందే. మరి ఒక బిల్డింగ్ కట్టాలి, న్యూ బిల్డింగ్ అని ఇనిషియేట్ తీసుకున్నది తను. తర్వాత కొనసాగించింది నేను. కానీ అక్క వరల్డ్ విజన్ ఆఫీసర్ గారు విజయ్ గుడివాడ మీదుగా వెళ్తున్నారంటే ఎక్కడో జీవరత్న గారు మాకు ఫోన్ చేస్తే మేమిద్దరం కలిసి ట్రైన్ లో వెళ్ళిపోయి గుడివాడలో ఎల్ఆర్ జోషి గారిని, మా స్కూల్ ఇలా ఉంది, మీరు మాకు డబ్బులు ఇస్తారా లేదా అని ఆయనతో ట్రైన్ లో ఉండి 1 lakh డ్యాన్స్ చేయించుకున్నాం. తర్వాత మిగిలిన ఫండ్స్ వచ్చినాయి. అలాగా మమ్మల్ని అందరినీ మనం ఒక నెల శాలరీ ఇచ్చేద్దాం అని మమ్మల్ని ముందుకి ఎవరు వస్తే వాళ్ళకి, తర్వాత పేపర్లో యాడ్ కూడా ఇచ్చింది. అలా చేసి ప్రోత్సాహపరిచి ఏదైనా చేయాలంటే రండి అని తన ముందు ఉండేది, తన వెనకాల మేము అందరూ ఉండేవాళ్ళం. అలాగా స్కూల్ ని ఒక లెవెల్లో మరి నిలబెట్టింది. చాలా కష్టపడి పనిచేసింది. నిజంగానే మరి ఫ్యామిలీ మిస్ అవుతున్నారు. చర్చెస్ అయ్యగారు వాళ్ళు చెప్పినట్టు ఒక మంచి చక్కగా పాటలు పాడే ఒక వ్యక్తిని మరి మిస్ చేశాము మా ఫ్యామిలీ. మరి ఇంకోటి ఏంటంటే నాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి 4 పిల్లలు పుట్టారు. తల్లిగా నేను పక్కన ఉన్నాను, కానీ 4 డెలివరీలు అక్కే నిలబడి చేసింది. అందుకని వాళ్ళు మా పాప గుంటూరు నుండి నేను ఆంటీని ఖచ్చితంగా చూడాలి అని వచ్చింది. తనే హాస్పిటల్కి లీవ్ పెట్టేసి హాస్పిటల్కి వచ్చేసి మా పిల్లల దగ్గరుండి చాలా ప్రేమగా తల్లిలాగా పనిచేసింది. సో నేను ఆ విషయంలో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ మరి శాంత్ కుమార్ అక్క మాస్టర్ గారిని, మరి బిడ్డల్ని ప్రభు మరి ఓదార్చాలని, వాళ్ళతో నిరంతరం ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళకి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మిస్సెస్ సుగుణ చంద్రపాల్ గారు, వారి తర్వాత సిస్టర్ శాంత్ కుమారి గారు, వారు కూడా సిద్ధంగా ఉండండి. ఇక్కడ ఉన్న పాస్టర్స్ కి